నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. అసలు బిగ్ బాస్ అయిపోయాక అసలు ఇండియాలోనే ఉండడం మానేసి మొత్తం ఇంటర్నేషనల్లోనే ఉంటున్నావు ఎక్కువ. ఎక్కడ మ్యాచ్లకి దుబాయ్ అటు సైడ్. సారీ నీకు టఫెస్ట్ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి బిగ్ బాస్లో? పొద్దునే లేకూడదు. అంటే నువ్వు 5th వీక్ వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు, కానీ ఇది ఇంతే. హౌస్లో ఆర్గ్యుమెంట్స్ని అండ్ ప్రెజర్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని? నాకు అందరి మీద ఇట్లా ఏంటి అసలు మనుషుల కాదా, అసలు ఇట్లా ఎందుకు ఉంటారు? ఎంత సంపాదిస్తావు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా? మీరు లాస్ట్ టైం కూడా ఇది చెప్పారు. పొజిషన్ వరకు నేను తీసుకుని వచ్చిన డి, బట్ మళ్ళీ 3 years గ్యాప్ ఎప్పుడు డీలో కనిపించలేదు. కొరియోగ్రఫీ చేయవా? ఎప్పుడు చేయలేని అనిపించలేదు. నాకు కొరియోగ్రఫీ రాదు, నేను ఒప్పుకుంటున్నాను, నాకు రాదు. అండ్ లైక్ డాన్సింగ్ ఫీల్డ్లోనే, అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి, వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం. మా వాళ్ళు కదా, ఛాన్స్ ఇచ్చేయండి, మా వాళ్ళే కదా. ఇప్పుడు కూడా డి కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి, నాన్ డాన్సర్స్ని కూడా తీసుకుని వచ్చి ఒక డీ షో చేంజ్ అయిపోయిందంటే నీ ఫీలింగ్ ఏంటి దాని మీద? అందరినీ బంగారమ్స్ అని పిలవడానికి వెనక కారణమే అని. చదువు ఎక్కలేదా నీకు? ఎందుకు ఎక్కలేదు? ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఎంత చదువుకున్నావు అమ్మా? ఓన్లీ ఐ 10th పాస్. సింగలా ఇప్పుడు? మీకు ఎలా కనిపిస్తున్నాను? ఎలా చెప్పగలరు? ఐ ఎమ్ లవ్డ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ షో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, అంటే బేసిక్గా నేను ఇంట్రడక్షన్ ఇంత సిగ్గుపడుతూ ఇంత నవ్వుతూ ఇవ్వడం ఫస్ట్ టైం కదా. ఎందుకంటే నా ముందున్న అమ్మాయి అలా అంటే అంత అందమైన అమ్మాయి కాబట్టి అలా బ్లష్ అవుతూ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరో కాదు, డి నైనిక అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నైనిక ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఆఫ్టర్ బిగ్ బాస్, ఆఫ్టర్ డి, తన జర్నీ అండ్ మనకు తెలియనివి తెలిసినవి అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ మాట్లాడుకొని కొత్త విషయాలని తన నుంచి తీసుకురావడానికే ఈ యొక్క ప్రయత్నమే ఈ యొక్క చిన్న పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నైనిక. హాయ్. చాలా ఎక్కువ మాట్లాడేసాను. రెడ్ అయిపోయారు మీరు. అవునా? బ్లష్ అయ్యా, నేను చెప్పాను కదా అక్కడ చెప్తున్నప్పుడు, నిన్ను చూసి బ్లష్ అయ్యా. శారీ పింక్, నేను రెడ్. కరెక్ట్. నన్ను నేను తిట్టుకున్నాను ఏంటి? ఎలా ఉన్నావు? బాగున్నాను, మస్త్. కొంచెం హ్యాపీ. ఎస్, మంచిగా. నా జిమ్ ఏం కాదు, జస్ట్ అట్లా టర్నింగ్ ఇంటూ అ ఉమెన్ అన్నమాట. టర్నింగ్ ఇంటూ అ ఉమెన్ అంటే బై ఏజ్ బాడీ చేంజ్ అవుతుంది కదా అండి, అలా. ఓకే, అలా. కానీ లవ్ అయ్యాలి ఈ మధ్య, కొంచెం లవ్ అయ్యాయి కదా. అసలు బిగ్ బాస్ అయిపోయాక అసలు ఇండియాలోనే ఉండడం మానేసి మొత్తం ఇంటర్నేషనల్లోనే ఉంటున్నావు ఎక్కువ. ఎక్కడ అంటే మధ్యలో ఒక బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం అంతే. మ్యాచ్లకి దుబాయ్ అటు సైడ్. సారీ దుబాయ్ వెళ్ళా, బట్ దట్ ఈస్ వర్క్. ఓకే, అవును వెళ్ళా, కానీ ఇటే ఉంటున్నాయి ఇంకా. అసలు దొరకట్లేదు. అసలు లేదు, మీరు పిలవట్లేదు. అది లేదు, సిచ్యువేషన్ వచ్చింది పిలిచా. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మనకు తెలియకుండా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు బీబీ జోడీ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బీబీ జోడీ. ఎలా ఉందంటే ఫైటింగ్ అంటే ఒక డ్యాన్స్ అంటే ఓ రియాలిటీ షో, డ్యాన్స్ రియాలిటీ షో అంటే చాలా కష్టపడాలి, మనం విన్నర్ అవ్వాలి. అంటే డి అది వేరు. బీబీ జోడీ అనగానే సెలబ్రిటీస్, అంటే డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది కొంచెం డిఫికల్ట్. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది నాకైతే. టు బి ఆనెస్ట్, నాకు భయంగా ఉంది ఇప్పటి వరకు. అంటే వీఆర్ ప్రాక్టీసింగ్ నౌ, బట్ దెన్ అగైన్ నేను సీజన్ 1 చూసాను కాబట్టి నాకు తెలుసు దట్ యునో బీయింగ్ అ డాన్సర్ కొన్ని ఆబ్లికేషన్స్ వచ్చేస్తుంది. డాన్సరే కదా, ఏముంది చేసిస్తారు. సో అప్పుడు వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ సెట్ యువర్ మార్క్, అప్పుడు దాన్ని బీట్ చేస్తూనే ఉండాలి ఇంకా. సో ఇట్స్ నాట్ లైక్ లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, బై ఫైనల్స్ దాకా వెళ్తే లెవెల్ 100 అప్పుడు చేయొచ్చు, అలా ఉండదు. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ లెవెల్ 18 or 19.
ఇంకా ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో అక్కడే నాకు కొంచెం భయం వేస్తుంది, బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ టు ప్రూవ్. మళ్ళీ ఒక డాన్స్ షోలో వస్తున్నా నేను ఆఫ్టర్ 3 years తర్వాత. అసలు బాడీలో డాన్స్ ఉంది, ప్రాక్టీస్లోనే ఓకే కొంచెం నువ్వే పెద్ద డాన్స్ నాట్యమయూరి. తో డాన్స్ ఉంది, కానీ అగైన్ పర్ఫార్మింగ్ అగైన్ కాంపిటీషన్ అండ్ ఆల్ దట్ చాలా ఐఎమ్ వెరీ స్కేర్డ్. అండ్ అగైన్ దిస్ ఇస్ బిగ్ బాస్ డాన్స్ రియాలిటీ షో అంటే అది కొంచెం బిగ్ బాస్ లాగే ఉంటుంది, కంటెస్టెంట్సే ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ దర్ ఇస్ అ ఫార్మాట్ విచ్ అంటే కొంచెం గొడవలు అవుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, కాకపోతే నర్వస్ కూడా ఉన్నాను నేను. డి షో, రియాలిటీ షో, డాన్స్ షో అనేది వేరు. బీబీ జోడీ అనగానే ఒక మార్క్ ఉంది. నాన్ డాన్సర్స్ కూడా టైటిల్ విన్నర్స్ అయ్యారు. లైక్ నువ్వు చేస్తున్న నీ పార్ట్నర్ అమర్దీప్ నీతోనే డాన్స్ విన్నర్, ఫైమా అనే వీళ్ళు అసలు నాన్ డాన్సర్స్ అనమాట. వాళ్ళకి డాన్స్ అంటే కూడా టచ్ లేదు, కానీ అదే సీజన్లో డాన్సర్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. కానీ దానికి ఏం నీకు భయం వేయట్లేదా? దాన్ని బీట్ చేయగలను అనుకుంటున్నావా? ఒకవేళ కానీ నువ్వు గెలిస్తే ఇది మార్క్ తిప్పినట్టు. అవును, అంటే ఆబ్వియస్లీ, కాకపోతే కాంపిటీషన్లో నేను ఎప్పుడైనా ఎలా ఉంటుంది, మీ ద బెస్ట్ విన్. ప్రతి పర్ఫార్మెన్స్ ఒకలా ఉండదు. యూ నెవర్ నో దట్ కొన్నిసార్లు కొన్ని పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇంపాక్ట్ ఉంటుంది. కొన్నిసార్లు యూ కెన్ డాన్స్ మంచిగా, కానీ ఆ పర్ఫార్మెన్స్లో ఆ వేరే పర్ఫార్మెన్స్లో ఉన్న స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్కి. సో ఐ థింక్ రియాలిటీ షోస్లో వెన్ ఇట్స్ రియాలిటీ ద బెస్ట్ ఉండడమే ఓన్లీ బెనిఫిట్ కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటుంది. అసలు ఇక్కడ అయితే పాయింట్స్తో కూడా ఈజీగా ఆడొచ్చు. యూ కెన్ కాంపిటీషన్ అంటే పాయింట్స్ తక్కువ ఇచ్చేస్తారు, ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకు నిజంగా ఎందుకు మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉంటాను, ఫిజికలీ స్ట్రెస్ కాకుండా, బికాస్ డాన్స్ అనేది నేను చేసేస్తాను, ఐ కెన్ గో పర్ఫార్మ్. బట్ ది ఎండ్ ఆఫ్ ద డే హౌ అదర్ కంటెస్టెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ అన్నీ ఉంటుంది. సో ఐ రియలీ హ్యావ్ నో ఐడియా. ఒక షెడ్యూల్ అయ్యాక మేబీ నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు వరకు అయితే నాకు ఐడియా లేదు. బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నావు, ప్రిపేర్గా ఉన్నావు అని అర్థమవుతుంది. పాయింట్స్ కానీ వీటిలు కానీ అంటే ఇవి పాయింట్స్ వల్ల నడుస్తుంది, బికాజ్ ఐఎమ్ పార్ట్నర్డ్ విత్ ద విన్నర్ ఓన్లీ, నో. సో హీస్ లైక్ ఐల్ టెల్ యూ, ఓకే అలా అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బిగ్ బాస్ కాబట్టి, ఆల్రెడీ నువ్వు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ కాబట్టి, అక్కడ నీ బిగ్ బాస్ జర్నీలో నీ డిఫికల్టీస్, నువ్వు ఎలా అక్కడ లోపల నీ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. హౌస్లో ఉన్నప్పుడు నీకు టఫెస్ట్ అంటే అనిపించిన సిచ్యువేషన్ ఏంటి బిగ్ బాస్లో? పొద్దునే లేకడం, అది టఫెస్ట్. నౌ దట్ ఐ సీ, ఇప్పుడు మీరు ఒకవేళ నాకు కరెక్ట్ ఇంట్లో ఉన్నప్పుడే అడిగితే ఈ హౌస్ చాలా కష్టంగా ఉంది అనేదాన్ని, కానీ నౌ when I look back to my journey, I love being in Big Boss. I loved being in Big Boss. And నాకు ఎవరైనా ఇప్పుడు వెళ్తావా అని వెళ్ళమంటే నేను వెళ్తాను. అప్పుడు టార్చర్ లా ఉంది, కానీ నౌ ఐ రియలైజ్ కి దోస్ బాగుండే అవి. ఆ 5 weeks నేను ఏదో ఇంట్లో ఉన్నా, దట్ వాజ్ అ వెరీ గుడ్ టైమ్. అండ్ ఇప్పుడు సో ఐ థింక్ దట్ వాజ్ ద ఓన్లీ టఫెస్ట్ పార్ట్ నాకు ఇంట్లో ఉండడం అంటే. అండ్ అగైన్ గేమ్ ప్రకారంగా చూస్తే నేను ఐ కెన్ నాట్ ఆర్గ్యూ, ఐ కెన్ నాట్ రేజ్ మై వాయిస్. అది నేను దాన్ని బ్రేక్ చేయడమే నాకు కొంచెం చాలా కష్టమైంది. అండ్ అంటే ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ నాయిస్ ఇంట్లో, బికాజ్ బిగ్ బాస్ అంటే అవుతుంది, లాట్స్ ఆఫ్ పర్సనాలిటీస్ క్లాషింగ్, సో ఫైట్స్ హ్యాపెన్. సో దానికి ఐ థింక్ అడ్జస్టింగ్ టు లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. కి ఎవరికి అర్థం కావట్లేదు, అరే దిస్ విల్ నాట్ మ్యాటర్ ఆల్సో, కానీ ఇట్ మ్యాటర్స్ ఫర్ దట్ టైమ్. అందరు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. సో ఐ థింక్ అదే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు హౌస్ జర్నీ అంటే. మై ఏదైనా అక్కడ కంటెస్టెంట్గా యాజ్ ఎ కంటెస్టెంట్ అంటే మనం ఒకటి అనుకుని ఉంటాం, కానీ ఇంకొకటి జరుగుతుంది, దాన్ని నమ్ముతావు హౌస్లో? యా డెఫినెట్లీ. యూ గో అంటే ఒక ప్లాన్తో అయితే వెళ్ళలేము అస్సలు, ఎందుకంటే అక్కడ ఎవరు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో యూ కెనాట్ బి ప్రిపేర్డ్. బిగ్ బాసే మీకు ప్రిపేర్ చేస్తారు. అండ్ somehow only you'll be. నేను నా జర్నీ చూసేటప్పుడు కూడా ఆలోచించాలి, ఏంది, హూ ఇస్ దిస్ గర్ల్, వై నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను మంచిగా ఉంటాను కదా, ఇలా ఎందుకు ఉన్నాను నేను అనుకున్నా. ఐ వాజ్ లైక్ అది అంటే దట్ వాజ్ అది ఓకే, దట్ వాజ్ అ కామెడీ సైడ్, అది నాకు దట్ వాజ్ మీ ఓన్లీ. బట్
ద అదర్ పార్ట్స్ నేను ఇట్లా టాస్క్ ఆడుతున్నాను. ఫస్ట్ 2 వీక్స్ అయితే ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. నేను అదే అసలు ఇంత హౌ డిడ్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ మై పర్సనాలిటీ అని నాకు అర్థం కాలేదు. అది నీ రియల్ పర్సనాలిటీ కాదు. కాదు. ఏదైనా మనిషికి ఒక 10 ఇట్లా స్మాల్ కంటైనర్లో పెట్టి ఇట్లా ప్రెషర్ పెట్టి ఇట్లా అంటే ఇరిటేట్ చేస్తే మనిషి బస్ట్ అవుట్ అవుతాడు. దట్ ఐ వాంట్ సే దట్ ఇన్ నార్మల్ లైఫ్లో నేను అలాంటి సిచ్యువేషన్ ఎందుకు చూస్ చేసుకుంటా. మంచిగా ఉంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను. అంటే ఇప్పుడు పర్సనాలిటీ విషయంలోకి వచ్చింది కాబట్టి లైక్ అది పర్సనాలిటీ షో అంటే లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉన్న వాళ్ళు లైక్ జనాల్లో వాళ్ళ పర్సనాలిటీస్ విన్ అయినట్టు. అంటే నువ్వు 5th వీక్ వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? నో బికాజ్ ఐ థింక్ ఎలిమినేషన్ కుడ్ బి బికాజ్ అదర్స్ వర్ బెటర్ దెన్ మీ. ఓట్స్ రాలేదు కానీ ఐ వాంట్ సే ఎందుకంటే నాకు హేట్ రాలేదు. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ నాకు ఏదైనా నెగటివ్ మార్క్ పడలేదు. దట్ అంటే ఐ సీ దట్ బిగ్ బాస్ తర్వాత ఒక మార్క్ పడిపోతుంది కొంచెం అలా, బికాస్ అది ఉండిపోతుంది, ఇంకా అది ఎరేజ్ చేయలేము. అండ్ వెరీ ఫార్చునేట్లీ నాకు సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు కానీ ఇది ఇంతే, ఇది ఐ డి నాట్ గెట్ అ వర్డ్ టు మై నేమ్. ఎవ్రీ వన్ వాజ్ లైక్ అచ్చా చాలా ఇన్నోసెంట్ పాపం అన్నారు కానీ వీక్ అన్నారు కానీ ఇట్ వాజ్ నోబడి క్రిటిసైజ్డ్ మీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి వాళ్ళకి కూడా. ఐ నో దట్ ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ మై ఆడియన్స్ కానీ ఐఎమ్ ఓన్లీ గ్లాడ్కి ఏం నెగటివిటీ ఏం రాలేదు. నేను ఎలా ఉండే అలానే ఉంది, బయట కూడా అలానే వచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఇంత మైక్రాలు ఏంటి నైనిక అంటే వాట్ సి ఐఎమ్ స్టార్టింగ్ మై జర్నీ, దట్ ఈస్ వై మేబీ ఐఎమ్ ఇన్నోసెంట్ కానీ ఐఎమ్ లెర్నింగ్ ఆల్సో. నీ బిహేవియర్ అలా ఉంటుందా? నో నో ఐ కెనాట్ ప్రిటెండ్. నో నథింగ్. నువ్వు సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అని ఫీల్ అయ్యావా? ఓ సర్ప్రైజ్ అండ్ గుడ్ ఆర్ బ్యాడ్? నో అంటే ఎవరెవరు ఉన్నారు కొంచెం ఇట్లా ఐడియా ఉండేది బికాస్ అవుతున్నాయి కదా అన్ని హడావిడి ఉంటుంది. సో ఐ థింక్ నాకు అసలు తెలీదు ఎవరెవరు ఉన్నారు. ఐ థింక్ ఐ న్యూ విష్ణు, ఐ న్యూ సీత, అదర్ దెన్ దాట్ నోబడి ఐ న్యూ. నో సర్ప్రైజెస్ దేర్. ఏదైనా ఒక టాస్క్ నీకు అన్ఫేర్ అనిపించిన టాస్క్ ఏదైనా జరిగిందా? బిగ్ బాస్ ఇదంతా బిగ్ బాస్. ఓ మెమరీ నో ఏమో ఒకటి ఉంటుంది, ఒక టేబుల్ ఎక్కి అది మూవ్ అవుతుంటుంది, బ్యాలెన్స్ చేయాలి బ్రిక్స్ని అక్కడ బ్లాక్స్ని. అది నాకు అన్ఫేర్ అనిపించింది బికాస్ ఆఫ్ ద అదర్ టీమ్ ఓన్లీ. నాకు ఆ రోజు పృథ్వీ మీద చాలా కోపం వచ్చింది. సో బట్ యా ఠీకే, ఐ అండర్స్టూడ్ బట్ దిస్ ఈస్ బిగ్ బాస్ ఓన్లీ, దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్లే డర్టీ ఓన్లీ అని. ఫేర్ అయితే అనిపించింది. యా కొంచెం మనకు కావాల్సింది అదే. మీకు ఓకే ఇది వాళ్ళ థంబ్నెయిల్ పెట్టి ప్రీతి మీద కోపం వచ్చింది నేను ప్రీతి సారీ అన్ఫేర్. దట్స్ ద ఆన్సర్. హౌస్ లో ద మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి నీకు? ఐ థింక్ 4th వీక్లో నేను అనుకున్నా నేను ఎలిమినేట్ అయిపోతానని. నేను అట్లా ఐ ప్రిపేర్డ్ మై మైండ్ కి దిస్ ఈజ్ ఓవర్ ఫర్ యూ కుడ్ నాట్ ప్లే వెల్, నువ్వు ఏం చేయలేకపోయావు. అది అంటే నేను నన్నే నెగటివ్ చేసుకున్నాను ఆ పాయింట్లో. ఐ వాజ్ సేఫ్ దట్ వీక్. కానీ నేను చెప్పి అండ్ బిగ్ బాస్లో దేర్ ఆర్ కెమెరాస్ 24/7. నేనే ఆడియన్స్కి చెప్తే నేను సరిగ్గా ఆడట్లేదు బ్రో అంటే వాళ్ళు కూడా ఎందుకు అంటారు నువ్వు ఆడట్లేదని. వాళ్ళు దే విల్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ కి ఈ పిల్లనే చెప్తుంది అంటే ఓకే షీ హ్యాస్ బికమ్ వీక్, బట్ ఐ డి నాట్ గెట్ హెల్ప్. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ, నాకు బయట వచ్చాక ఐ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం నెగటివ్గా ఆలోచించకూడదు మన గురించి. వీ హ్యావ్ టు బీ పాజిటివ్. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, పోనీ ఇవన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉండు. నేను అలా ఆలోచించకుండా అయిపోయింది ఎలిమినేట్ అయిపోతా. ఐ డోంట్ నో సంథింగ్ ఎవ్రీథింగ్ గాట్ ఇన్ టు మై మైండ్ అండ్ అంతా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావా? చాలా. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడో ఉంటాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు కదా, ఇప్పుడు ఇక్కడే ఉన్నా. బట్ దెన్ ఐ ఓవర్ థింక్ అ లాట్. సో అది చాలా కష్టం కదా జర్నీకి. అదే నేర్చుకుంటున్నా కానీ కష్టము. అండ్ ఓవర్ థింకింగ్ కెన్ నెవర్ బీ నార్మల్ అనుకుంటా. దానివల్ల ఇప్పుడు
ఎక్కువ గొడవలు అవుతుంటాయి, ఫ్రెండ్స్ మధ్య గొడవలు అవుతుంటాయి, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్తో గొడవలు అవుతుంటాయి, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ గొడవలు అవుతుంటాయి. అది అసలు మనని ఒక పర్సన్ నుంచి విడదీయడానికి ఓవర్ థింకింగ్ చాలు అది బిగ్గెస్ట్ చాలా అదే పెద్ద రెడ్ అవును. ఫ్లాగ్ కదా. కరెక్ట్. ఆర్గ్యుమెంట్స్ని హౌస్లో ఆర్గ్యుమెంట్స్ని అండ్ ప్రెజర్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని, అంటే ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? నేను నార్మల్ ఇట్లా ఇన్ మై రియల్ లైఫ్ ఆల్సో నేను ఎలా ఉంటానంటే, నేను ఆ మనిషి ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది నేను అది ప్రాసెస్ చేసుకుంటాను. అంటే ఐ బీ ఇన్ దర్ షూస్కి, అయ్యో నేను ఆ సిచ్యువేషన్ ఉంటే నేను ఏం చేసేదాన్ని అలా ఉంటాను. సో ఐ థింక్ నేను అక్కడ పర్సనాలిటీస్తో ఫైట్ చేయడం కన్నా నేను వాళ్ళని అర్థం చేసుకునే పొజిషన్లో కూర్చున్నాను. అంటే అయ్యో అవును పాపం కోపం అయితే వస్తుంది కరెక్టే కదా. సో నేను అది చేశాను. సో ఐ థింక్ ఐ యూస్ టు థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అచ్చా కరెక్ట్, కోపం వస్తుంది కదా, కరెక్టే కదా, వాళ్ళు కూడా సరిగ్గానే ఆడుతున్నారు కదా. ఒక పాయింట్లో నేను అలా అయిపోయా. ఫస్ట్ 2-3 వీక్స్ వరకు నాకు అందరి మీద ఇట్లా ఏంటి అసలు మనుషులు కాదా, అసలు ఇట్లా ఎందుకు ఉన్నారు, ప్రాపర్గా ఉండొచ్చు కదా, ఏంటి అసలు ఇంత చిన్న మ్యాటర్కి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేయాలి, ఇది. బట్ దెన్ అగైన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ యునో everyone is playing their own game. You cannot make them play like how you want to play kada. So I think I used to just be calm. ఒక ఆడియన్గా బిగ్ బాస్ షోని అర్థం కాని ఒక పాయింట్ ఏదైనా ఉందా, ఒక ఏంటిది ఎందుకు బిగ్ బాస్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆలోచించేదాన్ని, ఎందుకు గొడవలు పడుతూ ఉంటారు అని ఆలోచించేదాన్ని. కానీ అగైన్ పీపుల్ ఐ థింక్ జనాలకి ఇదే ఇప్పుడు కూడా ఇది ఉంటుంది. బికాజ్ వై డూ దే కీప్ ఫైటింగ్ అని ఇప్పుడు కూడా క్వశ్చన్ ఉంది. అసలు స్క్రిప్టెడ్ చెప్తారా ఏంటి, గొడవ పడిమని ఇట్లా సిచ్యువేషన్లో పెడతారా ఏంటి అని ఆలోచిస్తారు. నేను ఒక్కటే చెప్తాను దట్ ద సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ ఇంత స్పాట్ ఆన్ ఉంటుందంటే దే నోకి ఈ పర్సనాలిటీస్ కలిసి ఒక రూమ్లో ఉంటే క్లాషెస్ అవుతాయి. అండ్ ఎంత అయినా సరే ఒక ఇంట్లో ఉన్న కూడా జాయింట్ ఫ్యామిలీస్ అయినా అప్పుడు కూడా క్లాషెస్ ఎందుకు ఉంటాయి మాకు తెలుసు కదా, ఫ్యామిలీయే కదా ఎందుకు గొడవలు పడడం. బట్ వీ డూ ఫైట్, ఎందుకంటే ప్రతి పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందని అవసరం లేదు. యూ విల్ ఫైట్. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ పీపుల్ నీడ్స్ టు నో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ ఉన్న కోపం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. అండ్ ఐ థింక్ వెన్ పర్సనాలిటీస్ క్లాష్ తో ఐ థింక్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ బాస్ ఆ పర్సనాలిటీ షో అనేది చాలా మంచిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్లో కెమెరా కోసం కెమెరాస్ ఉన్నాయని యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? లేదు. కానీ చేసే పర్సన్స్ ఉంటారా? అవును, డెఫినెట్లీ. ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ దేర్ విల్ బి 1 or 2 people who will only act in front of the camera. ఈ సీజన్లో నీకు ఎవరు అనిపించారు? ఈ సీజన్లో నాకు తెలీదు. మీ సీజన్లో ఎవరు అనిపించారు? నాకు తెలీదు. ఇది సేఫెస్ట్. స్ట్రెస్కి కాలు ఊపుతా ఉంటావా నువ్వు? నాకు మణికంఠ అనిపించాడు మా సీజన్ అయితే. కావాలని కెమెరా ముందే వెళ్ళి ఐ షుడ్ నాట్ డూ దిస్, ఇలా ఉండకూడదు నేను, ఇలా బిగ్ బాస్ ఐ థింక్ ఇట్ వాజ్ మణికంఠ. ఐ వోంట్ సే కి తను కావాలని చేశాడు, కానీ నువ్వు ఆ సేమ్ టాపికే మాతో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. యూ వాంట్ యువర్ ఆడియన్స్ మంచి ఇట్లా. బట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ట్రిక్. జనాలకి ఎంత క్లోజ్ అయ్యాడు మణికంఠ అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ స్ట్రాటజీ, గ్రేట్ మూవ్. బట్ మణికంఠ హౌస్లో అంటే చాలామంది జనాలు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ఉండే 3 weeks 4 weeksకి బయటికి రాగానే బాండ్స్ ఏంటి ఎంత బాండింగ్ పెరుగుతుందా, ఏంటి ఎంత ఉంటుందా, ఎంత ఎక్కిపోయి మరి ఇలా అందుకుంటారు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. లైక్ అలా నీకు కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎవరు హౌస్లో? నేను బయట వచ్చాక చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఆబ్వియస్లీ ఐమ్ అ పార్టీ పర్సన్. సో ఐ థింక్ ఐ కనెక్టెడ్ అ లాట్. నేను ఇంట్లో అసలు అంత అలా బాండ్ అవ్వలేదు అనేది యష్మితో. ఐ బాండెడ్ అ లాట్ విత్ యష్మి ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్. బికాజ్ ఉండేది దగ్గర, పోయేది సేమ్ ప్లేసెస్కి. అరే రారా అంటది, ఓకే రా వస్తున్నాను అంటది, వస్తున్నా అంటాను. సో ఐ థింక్ యష్మి వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను అనుకోలేదు దట్ అంత క్లోజ్ అవుతాను. బట్ హౌస్లో
నువ్వు చేసిన ఒక రాంగ్ స్టెప్ని ఏదైనా ఒకటి చేసుంటే అబ్బా ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని ఆలోచించావా? బయటకు వచ్చాక ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలాంటిది నీకు? అసలు లేవు. అంటే నేను ఐ హ్యావ్ మేడ్ మై పీస్. ఒక 1 year అయిపోయింది కదా, ఐ హ్యావ్ మేడ్ మై పీస్ విత్ ద హోల్ జర్నీ అంటే అనమాట. బిగ్ బాస్ అనేది మైండ్లో ఉంటే పీస్ అనేది ఉండదు అని అంటున్నారా? లేదు లేదు, అంటే నాకు నా జర్నీ నుంచి ఇంకేం కంప్లైంట్స్ లేదు అని అంటున్నా నేను. అచ్చా, ఓకే. అలా. నీకోసం ఇది మీరే- స్కిప్ చేస్తున్నాం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. నువ్వు బయటికి రాగానే ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ చూసి నీ ఎక్స్ప్రెషన్, నీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు యాక్చువల్లీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు దట్ మాకు కాల్స్ వచ్చాయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు. వీ గాట్ అ లాట్ ఆఫ్ కాల్స్ అండ్ వెన్ ఐ సా మై ఇన్స్టా ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ దేర్ వాజ్ ప్రాపర్ గ్రోత్. అందరు అనుకున్నారు దట్ షీఈస్ వన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇది చాలా మై బజ్ ఇంటర్వ్యూను అయితే నేను పక్కా ఇట్లా ఇంత క్లోజ్ నేను ఏడవడానికి అంతే. ఆ రోజు నేను అమ్మా ఇంత తప్పులు ఎందుకు చేశాను నేను ఇట్లా అనుకున్నా. కానీ వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ సా ఫ్రమ్ మై ఓన్ ఐస్కి ఠీకే దే వాజ్ అ గ్రాఫ్ తగ్గిపోయింది, అది కిందకి వచ్చేసింది. కానీ ఐ థింక్ నేను ఎట్లా పోర్ట్రే అవుదాం అనుకున్నాను ఇంట్లో అట్లానే పోర్ట్రే అయ్యాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్ మై రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉన్నా. నేను అనుకున్నా దట్ కొంచెం ఇట్లా ఉంటాము, ఇలా అలా చేస్తాను, ఇలా నేను ప్రిటెండ్ చేసి ఉంటాను, కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ అవ్వలేదు. నేను అందరితో మంచిగా జెలప్ అయిపోయాను. అండ్ సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు వచ్చిన పబ్లిక్ కూడా చాలా పెరిగింది బికాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా పెరిగిపోయారు. బికాజ్ ఫ్యామిలీ అందరు కూర్చొని బిగ్ బాస్ చూస్తారు కాబట్టి ద హోల్ ఏజ్ గ్రాఫ్ ఫ్రమ్ 45 to 60 years చిన్నపిల్లలందరూ అక్క మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాము అందరు నాకు ఇట్లా మా పీపుల్ ఏజ్డ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్స్ అలా వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేయడం అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, అంటే నీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నాకు సోషల్ మీడియా కూడా ఫుడ్ పెడుతుంది కదా. సో ఫాలోవర్ గ్రోత్ ఇస్ వెరీ నైస్ ఫర్ మీ. ఎంత సంపాదిస్తావు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా? మీరు లాస్ట్ టైం కూడా ఇది చెప్పారు, నాకు సరిపోయినంత నేను సంపాదించుకుంటాను. ఓకే, బాగానే సంపాదిస్తా. కానీ ఈ రోజే నా అకౌంట్లో ద థింగ్ ఈస్ దట్ ప్రమోషన్స్ వస్తాయి డెఫినెట్లీ, కానీ పేమెంట్ టర్మ్స్ అనేవి 45-60 days. ఈ రోజే మమ్మీతో బయటికి ఇప్పుడు ఒక కమింగ్ ఫ్రమ్ అ షూట్ అక్కడ కూడా వెళ్ళడానికి కార్లో పెట్టలేదు మమ్మీ, ఒక 1000 పంపిస్తావా ప్లీజ్ అన్నా. బికాస్ లేవు అకౌంట్లో 1000 rupees కూడా. సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ లైక్ దాట్ ఆల్సో. ఎందుకంటే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంది అంటే నేను చెప్పను, అస్సలు లేదు. ఐ డోంట్ హ్యావ్ బికాజ్ ఉంటే మేబీ ఐ కుడ్ హ్యావ్ బాట్ మై ఓన్ హోమ్ ఆల్సో ఇప్పటి వరకు. కానీ 1 year నుంచి ఐఎమ్ ట్రయింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ మై ఓన్. జనాలు మీరు పెట్టే ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్స్ కానీ అవన్నీ చూసి నైనిక బాగానే సంపాదిస్తుంది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఎర్న్ చేస్తుంది, ఇన్స్టా నుంచి కానీ దీని నుంచి బాగానే కనిపిస్తుంది. ఇది నాకు ఇలా చెప్తే నాకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ నుంచి మేనిఫెస్ట్ చేసిస్తున్నారు నా కోసం దట్ ఓకే షీ ఈజ్ రిచ్ రిచ్ రిచ్. సో బట్ దెన్ అగైన్ నో దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ థింక్ వీ హ్యావ్ ఆర్ ఇప్పుడు ఏదైనా షూట్ చేస్తే కూడా దానికి ఇంకా బిల్స్ ఉంటాయి మాకు, లొకేషన్, డిఓపి, ఎడిటింగ్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ కి ఇట్స్ కమింగ్ ఫర్ ఫ్రీ అండ్ వీఆర్ ఓన్లీ గెట్ మనీ, అలా ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో ఐ థింక్ ఎంత వస్తే అంత వెళ్తుంది కూడా. అండ్ ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేది నేను ఐఎమ్ లివింగ్ ఒక వెరీ సాటిస్ఫైడ్ లైఫ్. సరిపోయినంత ఐఎమ్ ఎర్నింగ్ అంతే. ఇంకా ఇప్పుడు హ్యాపీ. హ్యాపీ. ఆఫ్టర్ బిగ్ బాస్ హ్యాపీయా, బిఫోర్ బిగ్ బాస్ హ్యాపీయా నువ్వు ఎర్నింగ్స్లో? యా డెఫినెట్లీ దెర్స్ అ స్పైక్ ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే. బికాజ్ అగైన్ ఒక ఎంతైనా బిగ్ బాస్ అనేది ఒక ఇట్స్ బయోలో యాడ్ అయిపోయింది అది. సో యా ఆఫ్టర్ బిగ్ బాస్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా బిగ్ బాస్కి వెళ్ళారని? నో ఇక్కడ నుంచి బిగ్ బాస్ టాపిక్ మేబీ నెగిటివిటీ వచ్చుంటే రిగ్రెట్ అయ్యేదాన్ని, కానీ రాలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మిమ్మల్ని జనాలు ఒక డాన్సర్, ఒక నైనిక కన్నా బిగ్ బాస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు జనాలు. అది నీకు నచ్చుతుందా? అది నిజం కాదు. నాకు ఎప్పుడు కూడా అరే డీ నైనిక కదా అని చెప్తారు. దే కాల్ మీ డాన్సర్ నైనిక చెప్తారు. బిగ్ బాస్ అనేది ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ ఉంది. అది కూడా ఒక
ఇట్స్ అ వెరీ 50-50 ఫర్ మీ. ఆబ్వియస్లీ ఇప్పుడు బయట చూసే వాళ్ళకి అలా అనిపించవచ్చు దట్ యూనో నువ్వు బిగ్ బాస్ అనేది కనిపిస్తున్నావు. బికాజ్ ఎక్కువ ఇటువైపు ఉన్నాను, కానీ ఇట్స్ నాట్ ట్రూ. నాకు ద కోర్ పబ్లిక్ ఏదో ఉంది నాకు దట్ రిమెంబర్స్ మీ యాజ్ అ డాన్సర్ ఓన్లీ. సో అండ్ అలా అని నేను అది చేంజ్ చేద్దాం నాకు డీ డాన్సర్ అనుకోవచ్చు, బిగ్ బాస్ 9కి అనుకోవచ్చు. ఐ థింక్ ఐ వోంట్ చేంజ్ ఇట్. ఇన్ఫ్లుయెన్సర్ కూడా అనుకోవచ్చు. ఐ థింక్ ఐ వోంట్ నాట్ చేంజ్ బికాజ్ ఈ 3 వర్క్ నేను చేస్తున్నా. సో అలా నన్ను ఒకవేళ గుర్తుపడుతున్నారంటే అది వెరీ నైస్. ఐఎమ్ డూయింగ్ మై వర్క్ వెరీ వెల్ అన్నట్టు. సో అది ఓకే. ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రతి డీ షోలో రిపీటెడ్ కంటెస్టెంట్స్ కొరియోగ్రాఫర్గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఎప్పుడు ఏదో ఒక విధంగా డీలో కనిపిస్తున్నారు. అంటే డీ వల్ల నీకు చాలా నేమ్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, ఈ పొజిషన్ వరకు నేను తీసుకుని వచ్చిన డీ. బట్ మళ్ళీ 3 years గ్యాప్, ఎప్పుడు డీలో కనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? మధ్యలో నేను పర్ఫార్మెన్స్ కూడా మొన్ననే చేసా అలా సంకేత్. అలా అలా అండ్ నాకు ఈ సీజన్ కి పిలిచారు తెలుసా. ఐ వాజ్ ఇన్ దట్ బిగ్ బాస్ కాంట్రాక్ట్ అని వెళ్ళలేదు నేను. పిలిచారు నాకు, సార్ నేను చేయలేను అన్నాను. నెక్స్ట్ సీజన్ కి కూడా అడిగారు, కానీ బీబీ జోడీ. బీబీ జోడీ ఎక్కువ, డీ ఎక్కువ నీకు? ఐఎమ్ నౌ ఇన్ కాంట్రాక్ట్ విత్ బీబీ జోడీ. ఇట్స్ నాట్ అబౌట్ ఏది నాకు ఎక్కువ, ఇట్స్ అబౌట్ పేపర్ వర్క్. కొరియోగ్రఫీ చేయవా? ఎప్పుడు చేయలేని అనిపించలేదా? ఎందుకు నైనిక? ఐ థింక్ నేను ఎప్పుడు ఒక పర్ఫార్మర్, నాకు కొరియోగ్రఫీ రాదు. నేను ఒప్పుకుంటున్నాను, నాకు రాదు. అసిస్ట్ నేను చేశాను కొన్ని మూవీస్కి, కానీ ఐ థింక్ ఐ నెవర్ వాంటెడ్ టు బి అ కొరియోగ్రాఫర్. అంటే డాన్స్ నేర్చుకుంటూ నేను డాన్స్ చేస్తా కదా, నేను ఎందుకు నేర్పిస్తాను అనేది. మేబీ ఆఫ్టర్ అగైన్ 20 years 15 yearsలో వెన్ యూనో బాడీ ఈస్ షట్టింగ్ డౌన్, అప్పుడు నేర్పిస్తానేమో, కానీ నాట్ నౌ. అప్పుడు ఎలా నేర్పించగలరు? ఎందుకు నేర్పియను? ఇట్స్ ఈజీ టు టీచ్. బట్ నువ్వు సంకేత్ మీ ఇద్దరు కొరియోగ్రఫీ కంటెస్టెంట్స్ చేస్తారని విన్నాను నేను. నో వి నెవర్, ఎప్పుడు చేయలేదు. మీరు ఇప్పుడు సంకేత్కి ఎలా చేయాలి, అలా చేయలేదు. పక్కన ఎవరైనా పార్ట్నర్ ఉంటే హెల్ప్ చేస్తాను ఆబ్వియస్లీ, బికాజ్ ఆబ్వియస్లీ సంకేత్ ఇస్ అ ఫ్రెండ్ కాబట్టి. మాకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, సంకేత్, శర్వరి, పీయూష్, గౌరవ్, మాకు అందరికీ ఒక గ్రూప్. సో ఎప్పుడైనా ఎవరైనా ఒక పెద్ద కాంపిటీషన్లో ఉన్నారంటే, ఇప్పుడు సంకేత్ డీలో ఉన్నాడు, సో పీయూష్ వచ్చేస్తున్నాడు ముంబై నుంచి, వీ ఆల్ కమ్ టుగెదర్, అందరు హెల్ప్ చేస్తాం సంకేత్కి, అలా అనమాట. సో ఇట్స్ అ గ్రూప్. నాకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, నాకు డాన్స్ హెల్ప్ కావాలి, సో ఇట్స్ అ టీమ్, వీ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్, అలా కోరియో చేసుకుంటాం. ఓకే. మీరు సంకేత్ హిందీలో ఒక షో చేశారు, డాన్స్ ఇండియా డి. అక్కడ అంత ఫేమ్ రాలేదు, బట్ డీలోనే చాలా ఎక్కువ ఫేమ్ వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తావా? డెఫినెట్లీ, ఎస్. ఒక డాన్సర్ నాకు డిఐడి ఇస్ బాలీవుడ్ షో, జీ నెట్వర్క్లో వచ్చేది. అక్కడ నాకు ఐ థింక్ ఐ స్టార్టెడ్ దట్ షో, వైల్డ్ కార్డ్ ఉండే, నేను హాఫ్ షో నుంచి చేశాను. అండ్ అక్కడ స్మాల్ డ్యూరేషన్, అంటే ఓన్లీ 1.5 months షో అంతే. ఫైనల్స్ దాకా వెళ్ళాను. నాకు ఐ థింక్ ఆడియన్స్ ఎంత పెరిగాయి, 23K 24K అంతే. అప్పుడు అది ఎక్కువ అంతే. తర్వాత కిందకి ఇట్లా ఇంకా మైనస్ ఫాలోవర్స్ అది తగ్గుతున్నాయి అన్నప్పుడు ఇంకా కోవిడ్ అయిపోయింది, 2 years గ్యాప్ వచ్చింది. అనుకున్నా నేను నా లైఫ్ ఇంతే, అంటే నేను నేర్చుకున్న డాన్స్ క్లాస్లోనే ఒక ఫ్యాకల్టీలా జాయిన్ అయిపోయి అక్కడే ఇంకా సంపాదించుకొని ఇక్కడే సెటిల్ అయిపోతాను అనుకున్నా, ఒడిస్సాలో మా ఇంట్లో. బట్ లైఫ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మీ. శశి మాస్టర్ కాల్డ్ మై మెంటార్. డాన్స్ ఇండియా డాన్స్ ఎవరితో చేశానో, నాకు అప్పుడు క్యాప్టెన్ ఎవరు ఉన్నారు, ఆమెకి కాల్ చేసి, ముంబై నుంచి డాన్సర్స్ ఎవరైనా ఉన్నారా ఇట్లా సౌత్ షోకి కావాలంటే, ముంబై నుంచి డాన్సర్స్ కాదు, ఒక తెలుగు అమ్మాయి ఉంది, మీకు కాంటాక్ట్ పంపిస్తాను, షీ వాజ్ ఇన్ మై టీమ్ ఓన్లీ, డాన్స్ ఇండియా డాన్స్ చేసింది. అలా అంటే నాకు కాంటాక్ట్ పంపించారు. మాస్టర్కి, శశి మాస్టర్ లైక్డ్ మై ప్రొఫైల్, నాకు పిలిచారు, కాల్ చేశారు. అండ్ నాకు డీ నెట్వర్క్ అనేది ఎంత కష్టం అంటే అక్కడ నేను ట్రై చేస్తూనే ఉండేదాన్ని, దట్ అరే ఈ డీ షో వెళ్ళాలి, డీ షో అసలు ఆడిషన్స్ ఎలా, ఎవరిని కాల్ చేస్తే కూడా నోబడీ యూస్ టు పికప్. ఇదేంది, హౌ డు వైజాగ్లో కూడా అడిగాను, ఆడిషన్స్ అవుతున్నాయా, లేదు మాకు ఐడియా లేదు తల్లి అనేవారు. ఓకే, అదే వచ్చింది. శశి మాస్టర్, డూ యూ వాంట్ టు డూ డీ అంటే, ఓకే సార్ వస్తాను అన్న. ఇప్పుడే దాని ముందే నాకు ఒక కాస్టింగ్ కాల్ వచ్చింది, వీ విల్ టీచ్ యూ యాక్టింగ్, నవరసాలు అవన్నీ ఒక సెషన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, వస్తారు. ఓకే, హైదరాబాద్లోనే ఉన్నాను, 9 days ఆఫ్ ట్రైనింగ్. తర్వాత 10th day వాజ్ మై డీకా ఆడిషన్. అయింది, ఆడిషన్ ఎలాగో నన్ను రిజెక్ట్ చేసేసారు ఆ డైరెక్టర్, బికాజ్ ఈ పిల్ల ఫోక్ రాదు, ఎట్లా అసలు ఎనర్జీ లేదు, హౌ విల్ షీ డూ. శశి మాస్టర్ షోడ్ మీకి నై చేస్తుంది పక్క.
ఇంకా డి నుంచి ఐ థింక్ నేను చాలా మంచిగా గ్రాప్ చేసుకున్న ఆపర్చునిటీ కూడా. డి వచ్చింది అండ్ నేను రీల్స్ ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని అప్పుడు, బికాస్ ఐఎమ్ గెటింగ్ దట్ లవ్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. డి మేడ్ మీ గో ఫ్రమ్ 21K to 815 or 60K అండ్ దెన్ మెల్లిగా నేనే బిల్డ్ చేసుకొని ఇప్పుడు నాకు ఒక ఐ థింక్ 2-3 months బ్యాక్ 1 million వచ్చింది. బట్ డీలో వేరే అందరు వచ్చి నాకు కాల్ చేసేవారు, అంటే ఎవ్రీ వన్ వాజ్ షాక్, ఈవెన్ ద టీమ్ అండ్ ఈటీవీ. మస్తు పెరిగాయి కదా నీకు ఫాలోస్. అవును సార్, అవును, అందరికన్నా ఎక్కువ అయిపోయింది నీ ఫాలోస్. అవును సార్, తెలుస్తుంది నీకు. ఎక్స్పెక్టెడా నీ ఫేమ్, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా డీలో? అన్ఎక్స్పెక్టెడ్, ద కైండ్ ఆఫ్ లవ్. నేను అందుకే కదా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయా, నాకు ఇంత ప్రేమ దొరుకుతుంది హైదరాబాద్లో అని ఇక్కడే ఫిక్స్. ఒక పేరింగ్ వల్ల నైనికకు ఫేమ్ వచ్చిందా, ఆర్ నైనిక డ్యాన్స్ చూసి ఆ ఫేమ్ వచ్చిందా? పేరింగ్ వల్ల అయితే రాలేదు, ఎందుకంటే ఇప్పుడు కనిపించింది ఓన్లీ నేనే సోలోగా. సో పేరింగ్ వల్ల రాలేదు. అది కూడా ఆ పేరింగ్ కూడా నేనే ఎక్కడో, అంటే ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ మీ ఓన్లీ. నేనే చెప్పేశాను యా, సో నేనే ఎట్లా అండ్ ఐ థింక్ ఐ వోంట్ సే ఇట్ వాజ్ అ బ్యాడ్ థింగ్, సమ్వేర్ ఎస్ ఇట్ హెల్ప్డ్ మీ. కానీ నౌ పీపుల్ విన్నావు కదా ఈ రూమర్ అనేది, కానీ ఐ వోంట్ సే దట్స్ ట్రూ, ఎందుకంటే నాకు యాక్చువల్ ఫేమ్ వచ్చింది D13లో. D14లో ఐ వాజ్ పేడ్ అప్, ఎస్, బట్ D13లో ఎండ్లో ఇదంతా స్టార్ట్. దాని ముందే ఐ వాజ్ దేర్, I was discovered, established, people used to love me. And I think నేను క్రెడిట్ నాకు నా పర్ఫార్మెన్స్కి ఇవ్వను, కానీ శశి మాస్టర్కి ఇస్తాను. బికాజ్ ఆయన నాకు స్టేజ్ మీద అంత మంచిగా చూపించారు, యాడ్స్ అనేది అంత మంచిగా డిజైన్ అయ్యాయి కాబట్టి. సో ఐ థింక్ నో, పేరింగ్ వల్ల అయితే రాలేదు. కానీ డీలో ఒక షో చేస్తున్నప్పుడు కానీ ఒక పేరింగ్ అయ్యే ముందు జనాలు పెట్టే కామెంట్స్ మేనిఫెస్ట్ చేస్తుందా? నువ్వు దాన్ని నమ్ముతావా? యాక్చువల్లీ అది అట్లానే మేనిఫెస్ట్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ, యూ నో వాట్ హ్యాపెండ్ అంటే దాని ముందు అసలు ఏం లేకుండే, ఒక నార్మల్ రీల్ ఒకటి చేసాం కలిసి అండ్ అందరితో చేశాను. టు బి ఆనెస్ట్, అభి మాస్టర్, ప్రసాద్, కార్తిక్ అందరితో రీల్స్ చేశాం. కానీ ఐ డోంట్ నో హౌ సంబడి ఫ్రమ్ ద ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇట్లా అడగండి అమ్మాయి ఆన్సర్ చేసిన అన్న, నేను ఓకే చెప్పేశాను. ఇంకా నాకేంటి, ఐ డి నాట్ నో దట్ అంతలా నచ్చుతుంది జనాలకి, బట్ యా ఇట్ క్లిక్డ్. జనరల్ కామెంట్స్ వల్ల డెఫినెట్లీ, బికాస్ ఆడియన్స్ పల్స్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఇంకా ఆడియన్స్ ఏదైనా ఏ జర్నీ అయినా అంటే కామెంట్స్ వల్లే మైండ్స్ మారిపోతాయి కదా జనాలు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ టాపిక్ అయిపోయింది కానీ మాట్లాడదాం. ఇప్పుడు కింద కామెంట్స్లోను కానీ దేంట్లో కానీ ఎక్కువ ఏవైతే నేమ్స్ హైలైట్ అవుతాయో వీళ్ళ వల్లే రేటింగ్ పెరుగుతుంది, వీళ్ళే టాప్. యా, అందరూ జనాలు కూడా వీళ్ళకే వచ్చాయి. అది నీకు జరిగిందా నీ లైఫ్? అంటే ఇది కాక నాట్ దట్ పేరింగ్ సిచ్యువేషన్ కాకుండా ఇంకేదైనా సిచ్యువేషన్ నీకు? అది నాకు లేదు, ఐ వోంట్ సే నో, అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు. కానీ బిగ్ బాస్లో కామెంట్స్ అయితే పిఆర్ వాళ్ళు కూడా పెట్టేస్తారు కదా. డోంట్ ట్రస్ట్ కామెంట్స్. ఆబ్వియస్లీ వాళ్ళకి తెలుసు ఇలా చేస్తే, బికాజ్ ఇట్స్ మెనిపులేటింగ్ ద ఆడియన్స్. వెరీ ఈజీగా యూ కెన్ మెనిపులేట్ అన్ ఆడియన్స్. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు ఏ పిఆర్ని పెట్టుకుని వెళ్ళలేదా? అంటే ఇది బిగ్ పెట్టుకున్నా, కానీ ఇట్ వాజ్ అ ఫ్రెష్ పిఆర్. ఆడమే అసలు ఫ్రెష్ కామెంట్స్ పెడదామని ట్రై చేశారు, అంతలో పాపం దే ఓన్లీ మేడ్ రీల్స్ ఆన్ మీ. కానీ బిగ్ బాస్ పిఆర్ అంటే ఉంటుంది కొంచెం, మనం ఇట్లా తేడాగా ఆలోచించాలి. పిఆర్ అంటే ఇట్లా గట్టిగా ఉండి, తర్వాత వచ్చాక నాకు అందరు పిఆర్లు తెలిసాక ఇది చేసాం మేడం అడిగారు తెలుసా, నాకు పిఆర్ మంచి పిఆర్ అడిగారు. నేను వద్దండి, నాకు వద్దు, నాకు ఆల్రెడీ సెట్ నేను దెన్ ఐ రియలైజ్ దట్ పిఆర్ అనడం అంటే నాట్ ఓన్లీ యూ గ్రోయింగ్, బట్ మిగతా వాళ్ళని తక్కువ కూడా చేయాలి. పిఆర్ వర్క్ హ్యాస్ టు బి అ లిటిల్ ఆన్ ద నెగటివ్ సైడ్ కూడా. నాట్ ఓన్లీ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేదే కాదు, నువ్వు అంటే నీ కెరియర్లో నువ్వు ఇండస్ట్రీ జర్నీలోని ఎలాగైతే రన్ అవ్వాలనుకుంటున్నావో అది రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక పిఆర్ ఉంటారంట. లైక్ ఇప్పుడు నైనిక ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే కామెంట్స్ పడిపోవాలి అంటే నీ జర్నీలో. ఓహో, దట్ పిఆర్ యు ఆర్ సేయింగ్, అంటే పబ్లిక్ ప్రాపర్ యాక్చువల్. నో, ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ పిఆర్. యాక్చువల్లీ నేను పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. ఉన్నారా, విన్నారా? డెఫినెట్లీ ఇది ఉంటుంది. బికాజ్ అది ఇంపార్టెంట్ కూడా, ఐ థింక్ సో. బికాజ్ బిల్డింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో అదే ఉండిపోయింది. మీడియా ఈస్ గెటింగ్ యూ వర్క్
సో అంతే ఇంకా నేను కూడా అంటే మమ్మీకి అదే అంటే మమ్మీ ఇంటర్వ్యూ వెళ్తున్నాను ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి కదా అటు మళ్ళీ ట్రోల్ మమ్మీ అదే కావాలి నీకు అర్థం కావట్లేదు ఇట్స్ ఓకే లెట్ దెమ్ ట్రోల్ మీ లెట్ దెమ్ హేట్ గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ మీడియా ఇస్ అగైన్ గుడ్ ఆర్ బ్యాడ్ నాకు లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ అ బిగ్ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్ అంటే తను నాది ఏదో ఒక రీల్ చూసి కింద చండాలంగా కామెంట్స్ ఉన్నాయి నాకు పంపించి ఐ ఎమ్ నాట్ లైకింగ్ దిస్ ఐ హ్యావ్ పుట్ వైలెన్స్ కేస్ ఆన్ దెమ్ ఎందుకు అన్నా నేను బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ కంపీటింగ్ విత్ మీ దే ఆర్ నాట్ ఫీడింగ్ మీ నాతో ఉండట్లేదు నా ఫ్యామిలీ కాదు నా ఫ్రెండ్ కాదు నేను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను ఒక యూనో సోషల్ మీడియాలో ఉంటాను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను టీవీలో కనిపిస్తాను వాట్ ఎవర్ ఐఎమ్ పోస్టింగ్ ఈజ్ మై ఓన్ చాయిస్ దానికి కొంతమంది జనాలకి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది నా చేతిలో కాదు వాట్ కెన్ ఐ డూ ఐ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఐ కెన్ నాట్ టెల్ దెమ్ కదా మీరు నన్ను ఇట్లా మంచిగానే చూడండి బికాస్ ఇట్స్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ సమ్ పీపుల్ ఆర్ గ్రోన్ నైస్లీ సమ్ పీపుల్కి అట్లా బ్రాటప్ అనేది అంత మంచిగా ఉండదు బికాస్ ఐ గెట్ లవ్ అ లాట్ అట్లా అని 20% హేట్ కూడా ఉంటుంది సో నేను ఒక్కటే చెప్తాను ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద కామెంట్స్ ఇన్ మై వీడియోస్ బికాజ్ అది చెత్తనే ఉంటుంది ఐఎమ్ టెలింగ్ యూ బట్ వెన్ ఐ గో అవుట్ ఇన్ పబ్లిక్ జనాలు వస్తారు చాలా ముద్దుగా మాట్లాడతారు చాలా మంచిగా నన్ను అప్రిషియేట్ చేస్తారు అది నాకు ఎక్కువ చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా సో నాకు ఎప్పుడైనా ఎప్పుడు కాదు నాకు ఎప్పుడైనా ఆన్ ఫేస్ నాకు హేట్ రాలేదు ఏ రోజు నిన్ను చూస్తే ఎవరికైనా హేట్ వస్తుందా వస్తుందండి ఎందుకు రాదు లేదు నాకు ప్రేమే వస్తుంది చెప్పు కంటిన్యూ దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ మంచిగా మంచి దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ అని సో ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఆల్సో దట్ దే ఆర్ పాపం వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారు అసలు వాళ్ళ జీవితమే ఏదోలా ఉంటుంది ఇరిటేట్ అయ్యి ఉంటారు నా కామెంట్స్లో అందుకే ఇరిటేషన్ అంతా చూపిస్తుంటారు నేను పట్టించుకోను వాళ్ళని వాళ్ళకి ఒక పాపం దేవుడు ఒక చేతులు ఇచ్చాడు సరిగ్గా యూజ్ చేయకపోతే కమెంట్ చేస్తాను ఐ విల్ రూయిన్ హర్ లైఫ్ అనుకుంటారు నువ్వు ఇగ్నోర్ చేసి ఏమవుతుంది అంతే అంతే బట్ నువ్వు బిగ్ బాస్లోనే కాదు ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు పాపం స్ట్రెస్లో ఉంటారు పాపం పిచ్చిగా ఉంటారు నేను ఇది ఇప్పుడు చెప్పేది చాలా మంచిగా చెప్తున్నాను మీకు ఆఫ్ స్క్రీన్ చెప్తాను నేను ఇలా ఆలోచిస్తాను వాళ్ళ గురించి అని నేను అంటే డీలు అంటే నేను విన్నదైనా కానీ లేకపోతే లైక్ ఆడియన్స్ మాట్లాడుకునేది ఏమంటే ఫేమ్ బట్టి టైటిల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు ఫేమ్ బట్టి కూడా డీ టైటిల్ ఇవ్వచ్చు అదే మా సీజన్లోనా కమింగ్ నెక్స్ట్ సీజన్ ఏ సీజన్ అయినా నో అండి ఐ థింక్ అలాగే ఇవ్వరా నో డీలో ఈవెన్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ మీ మొత్తం జర్నీ కుడ్ బి వెరీ టాప్ నాచ్ కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్లో మీరు కొంచెం ఇటు అటు అవుతాయి యూ మైట్ లూజ్ ద ట్రాఫీ సో ఐ థింక్ డీ ఈ ప్రకారంలో అయితే ఇట్స్ అ ప్రాపర్ అంటే కట్ షో ఉంటుంది డాన్స్ అంటే డాన్స్ యా అండ్ లైక్ డాన్సింగ్ ఫీల్డ్లోనే అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం వద్దు వాళ్ళు మనకి అని చెప్పి కొంచెం దూరం పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి డాన్సింగ్ ఫీల్డ్లోనే ఉంటుంది ఈ ఫీల్డ్లోనే ఎక్కువ ఉంటుంది చెప్పను కానీ ఉంటుంది యా డెఫినెట్లీ బికాజ్ మా వాళ్ళు కదా ఛాన్స్ ఇచ్చేయండి మా వాళ్ళే కదా బ్రో నువ్వు నాకు క్లోజ్ కదా బ్రో ఇచ్చే కదా బ్రో ఛాన్స్ ఇచ్చే కదా కంటెస్టెంట్గా నేను చేస్తాను అలా ఉంటుంది డెఫినెట్లీ బికాజ్ నేను అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ ఓన్లీ ఇన్ డీ ఐ థింక్ దట్స్ ఇన్ ద డాన్స్ కల్చర్ హియర్ టు బీ ఆనెస్ట్ హైదరాబాద్లో అంత పెద్దగా డాన్స్ కల్చర్ లేదు వెన్ ఐ గో టు ముంబై వెన్ ఐ గో టు బెంగళూరు ముంబైలో అయితే ద డాన్స్ కల్చర్ ఈజ్ సో క్రేజీ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ముంబై నాకు తెలుసు ఇక్కడ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు డాన్సింగ్ ఐ థింక్ ద ఓన్లీ థింగ్ కీపింగ్ డాన్స్ లైవ్ ఈజ్ డీ షో ఓన్లీ సో ఐ థింక్ నేను డెఫినెట్లీ దట్ తొక్కడం ఇస్ దేర్ ఈ డీ అనే ఈ జర్నీలో నీ యొక్క జర్నీలో అంటే బిగ్ బాస్ జర్నీ నుంచి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో లైక్ ఇలానే ఈ డీ జర్నీలో నువ్వేం నేర్చుకున్నావు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురావద్దు అని నేర్చుకున్నా దిస్ ఈజ్ రియలైజేషన్ ఎస్ అది నేర్చుకున్నాను అండ్ ఐ థింక్ యా ఎందుకంటే నౌ ఐ అండర్స్టాండ్ ద వాల్యూ దట్ నేను ఇది కోల్పోయాను బట్ అగైన్ ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ అప్పుడు ఉండుంటే బెటర్ ఉండేది బట్ అది నేర్చుకున్నాను నేను ఎందుకంటే డీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్లాట్ఫామ్ మళ్ళీ రాదు రావడమే అదృష్టం సో అది ఐ డిడ్ యూజ్ ఇట్ వెల్
నేను ఆబ్వియస్లీ టచ్ వుడ్ మంచిగా బట్ అగైన్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అ లిటిల్ మోర్ బెటర్. మళ్ళీ కంటెస్టెంట్గా అవకాశం వస్తాయి. వెళ్తా డెఫినెట్లీ. మరి వదిలేసుకున్న 2 seasons. వదిలేసుకున్నా కాదు, ఒక 1 year కాంట్రాక్ట్ ఉంది, మీకు తెలుసు కదా బిగ్ 1 year కాంట్రాక్ట్ అయితే మొన్నటితో అయిపోయింది. మరి ఈ సీజన్ కూడా అయిపోయింది కదా, మధ్యలో ఎలా వెళ్తాను? ఓకే, నెక్స్ట్ సీజన్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఉంటాను. ఓకే, కానీ మారిపోయిందని అనిపించిందా నీకు బిగ్ డి అనే షో? కొంచెం స్ట్రిక్ట్ అయిపోయాయి రూల్స్ అవన్నీ. అంటే అప్పుడంటే ఒక ఫుల్ ఆఫ్ డాన్సెస్తో ఉండేది, ఇప్పుడు కూడా డి కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి నాన్ డాన్సర్స్ని కూడా తీసుకుని వచ్చి ఒక డి షో చేంజ్ అయిపోయింది. అంటే నీ ఫీలింగ్ ఏంటి దాని మీద? ఐ థింక్ ఐ విల్ సే దట్ ఈస్ ట్రూ బికాజ్ నాకు D13 ఫార్మాట్ చాలా క్రేజీగా నచ్చింది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎట్లా పోటీగా ఉండేది అంటే ఇట్ వాజ్ అమేజింగ్. D13 అనే కదా, D10 నుంచి కూడా అవును రేస్. D14 మళ్ళీ ఇట్లా ఆల్ ఫార్మాట్స్ అంటే అది ఎందుకు అవుతుందంటే వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ వస్తున్నాయి, జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఫార్మాట్ ఆఫ్ ఫార్మాట్స్ ఆర్ చేంజింగ్. నాట్ జనరేషన్ తగ్గట్టు కానీ కొంచెం ఇప్పుడు ఎవ్రీ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ పెట్టేస్తే ఎవ్రీ సీజన్ అలానే పెట్టేస్తే కూడా బోర్ కొడుతుంది జనాలకి. సో ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బట్ నాన్ డాన్సర్స్ డీలోకి రావడం, మళ్ళీ డాన్సర్స్ కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా డీలోకి వస్తే ఇంకా వాల్యూ ఏముంది అనే సిచ్యువేషన్ వచ్చిందా ఇప్పుడు? రాదా? రావచ్చు కానీ రాకపోవచ్చు, సిచ్యువేషన్ రాకూడదు అంతే. రాకూడదు బట్ వచ్చేలా ఉందని అంటే రాదు చూసుకుంటారు, గట్టిగా ఉంటారు మా వాళ్ళు. జనాలు ఎప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో సమ్ ఎక్స్ టాపిక్ నైనిక మాట్లాడుతుంటుంది, దాని గురించే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ సమ్ ఎక్స్ పర్సన్ అనే ఎప్పుడు మాట్లాడు ఎందుకు నైనిక టాపిక్ అని చెప్తూ ఉంటాను. దానికి నీ రియాక్షన్? ఎందుకంటే ఆ ఎక్స్పర్ట్స్ని మాట్లాడితే నేను వదలను కాబట్టి. ఐఎమ్ వెరీ బ్లంట్. నాకు ఎవరైనా ఐఎమ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్, కానీ కొంత నాకు తెలుసు దట్ కొంచెం అక్కడ నుంచి నాకు ఏదైనా తేడాగా వినిపించింది దట్ దిస్ ఇస్ ద ఫాల్ట్. అంటే ఇది అలా కూడా తీసుకోవచ్చు దట్ నా దగ్గర చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, అక్కడ తను ఏం చెప్తాడు అని నాకు తెలియదు కదా. సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లైక్ నేను ఇవన్నీ చూసాను కాబట్టి, ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నేను నా జర్నీ షేర్ చేసుకుంటాను. అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్కి. అవును నేను చూసాను ఇవన్నీ, ఐ వెంట్ త్రూ అ బ్యాడ్ ఫేస్ అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అవుట్ దర్, ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ టు బీ ఆనెస్ట్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుంది, దట్ చెప్పేస్తుంది మాకేదో గ్లామర్గా కనిపించింది, అది అసలు అది కాదు అని నేను చెప్పేశాను అక్కడ అనేది. ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు గెట్ దేర్ ఓన్ వాయిస్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ వాయిస్ నేనేం చేస్తాను? కానీ ప్రతిదీ అంటే ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే కదా చెప్తున్నా. డెఫినెట్లీ ఎందుకంటే నేను చాలా చెప్పచ్చు, నేను అమ్మో యా డెఫినెట్లీ, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ హ్యాస్ టు మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్. డీలో నీకు మంచి ఫ్రెండ్స్ ఎవరెవరు? I think everyone is a best friend అంటే శర్వరి. శర్వరి is very close. Prashad is very close. నాకు ఒక ఫ్రెండ్ ప్రభాస్ పేరుతో. ప్రసాద్ is very close. కార్తిక్ is also. అలా ఒక పర్సన్ మీకు అప్పట్లో బాగా ఇష్టమైన ఒక పర్సన్, ఆ పర్సన్ ఫోన్ నుంచి ఇంకొక పర్సన్ మీతో చాట్ చేశారంట. ఏంటి అంటే మీ పర్సన్ మీకు తెలిసిన ఒక పర్సన్, మీకు మీ ఒక పర్సన్, ఆ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఇంకొక పర్సన్ చాట్ చేశారంట. ఈజ్ దట్ రియల్? నాకు ఒక తెలిసిన మనిషి ఫోన్ నుంచి ఇంకొకరు నాతో మాట్లాడి నీతో చాట్ చేశారంట. అంటే సమ్ ఎక్స్ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఎవరైనా చాట్ చేయడం అలా జరిగింది, అక్కడి నుంచి డిస్కషన్స్ స్టార్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా అని అంటే నాకు తెలిసింది. ఇట్లాంటి హఠాత్ పరిణామాలు కానీ ఇలా ఎప్పుడు జరగలేదు.